నమస్కారం. మన పురాణ గాథలు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక సామాన్యమైన ప్రయాణం చేయడం లేదు. భారత గడ్డపై వెలిసిన అత్యంత శక్తివంతమైన 18 దివ్యక్షేత్రాల గుండా ప్రయాణించబోతున్నాం. అదే అష్టాదశ శక్తిపీఠాల మహాయాత్ర. సతీదేవి యోగాగ్నిలో తన ప్రాణాలను అర్పించినప్పుడు ఆ పరమశివుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని ఆయన చేసిన ప్రళయ తాండవానికి సృష్టి వణికిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 భాగాలుగా ఖండించారు. ఆ భాగాలు పడిన చోట వెలిసిన అద్భుతాలే ఈ శక్తి పీఠాలు. ఒక్కో పీఠం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లంకాయాం శాంకరీదేవి, శ్రీలంక. మొదటి పీఠం శ్రీలంకలోని త్రికోణమలైలో ఉంది. ఇక్కడ అమ్మవారి నడుము భాగం పడింది. ఒకప్పుడు రావణుడు ఈ తల్లిని పూజించి అపార శక్తులు పొందాడు. ప్రస్తుతం అక్కడ నేరుగా ఆలయం లేకపోయినా ఒక శిలాశాసనం వద్ద భక్తులు పూజలు నిర్వహిస్తారు. కాంచాం కామాక్షిదేవి, కాంచీపురం, తమిళనాడు. అమ్మవారు కన్నులు పడిన చోటు. కాంచి అంటే జ్ఞానం. ఇక్కడ అమ్మవారు యోగముద్రలో ఉంటారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేశారు. ప్రద్యుమ్నే శృంఖలాదేవి, పశ్చిమ బెంగాల్. అమ్మవారి ఉదర భాగం ఇక్కడ పడింది. శృంఖల అంటే సంకెళ్ళు. మనల్ని బంధించే అజ్ఞానం అనే సంకెళ్లను తెంచే తల్లి ఈమె. ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది. క్రౌంచపీఠే చాముండేశ్వరి, మైసూర్, కర్ణాటక. మైసూర్లోని చాముండి కొండలపై అమ్మవారి కేశాలు పడ్డాయి. మహిషాసురుడిని సంహరించిన మహాశక్తి స్వరూపిణి ఈ తల్లి. దసరా ఉత్సవాల్లో ఈ క్షేత్రం కలకలలాడుతుంది. ఆలంపూరే జోగులాంబ, తెలంగాణ. మన తెలంగాణలో తుంగభద్ర నది ఒడ్డున అమ్మవారిపై వరుస దంతాలు పడ్డాయి. జోగులాంబ అంటే యోగమిచ్చే తల్లి. ఈ ఆలయం చుట్టూ ఉన్న నవబ్రహ్మ ఆలయాలు కూడా దర్శనీయమైనవి. శ్రీశైలే భ్రమరాంబిక, ఆంధ్రప్రదేశ్. శ్రీశైల క్షేత్రంలో అమ్మవారి మెడభాగం పడింది. అరుణాసురుడిని చంపడానికి అమ్మవారు కోట్లాది తుమ్మెదల రూపం ధరించింది. గర్భగుడి వెనుక గోడకు చెవిపెట్టి వింటే నేటికి ఆ తుమ్మెదల నాదం వినిపిస్తుంది. కొల్లాపురే మహాలక్ష్మి, మహారాష్ట్ర. అమ్మవారి కన్నులు పడ్డాయి. ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి పాదాలను తాకుతాయి. కొల్లాపూర్ మహాలక్ష్మిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మాహూర్యే ఏకవీరిక, మహారాష్ట్ర. అమ్మవారి కుడి చేయి పడిన చోటు. ఈమె రేణుకామాత రూపంలో భక్తులను అభయాన్ని ఇస్తుంది. ఉజ్జయిన్యాం మహంకాళి, మధ్యప్రదేశ్. అమ్మవారి మోచేయి పడింది. కాలానికి అధిపతి అయిన మహాకాళేశ్వరుడితో పాటు మహాకాళి ఇక్కడ కొలువై ఉంది. పిఠాపూర్వం పురుహూతిక, ఆంధ్రప్రదేశ్. ఎడమ చేయి పడింది. కుకుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ పీఠం ఉంది. దత్తాత్రేయ జన్మస్థలం కూడా ఇదే. ఓడ్యాయాం గిరిజాదేవి, ఒడిషా. అమ్మవారి నాభి భాగం ఇక్కడ పడింది. దీనినే బిరజా క్షేత్రం అని కూడా పిలుస్తారు. ద్రాక్షారామే మాణిక్యాంబ, ఆంధ్రప్రదేశ్. అమ్మవారి ఎడమ చెంప భాగం పడింది. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. కామారూపే కామాఖ్య, అస్సాం. అత్యంత రహస్యమైన పీఠం. అమ్మవారి యోని భాగం పడింది. ఇక్కడ విగ్రహం ఉండదు. రాతి నుండి ప్రవహించే నీటినే పూజిస్తారు. ప్రయాగే మాధవేశ్వరి, ఉత్తరప్రదేశ్. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ క్షేత్రంలో అమ్మవారి వేళ్లు పడ్డాయి. జ్వాలాముఖ్యాం వైష్ణవీదేవి, హిమాచల్ ప్రదేశ్. అమ్మవారి నాలుక పడింది. ఇక్కడ విగ్రహం ఉండదు. భూమి నుండి వచ్చే 7 అగ్నిజ్వాలనే అమ్మవారుగా పూజిస్తారు. గయాయాం మంగళగౌరి, బీహార్. అమ్మవారి రొమ్ము భాగం పడింది. ఇక్కడ పితృకార్యాలు చేయడం విశేషం. వారణాస్యాం విశాలాక్షి, ఉత్తరప్రదేశ్. కాశీ క్షేత్రంలో అమ్మవారి కర్ణాభరణాలు పడ్డాయి. అన్నపూర్ణదేవికి సోదరిగా విశాలాక్షిని కొలుస్తారు. కాశ్మీరేతు సరస్వతి, కాశ్మీర్. అమ్మవారి కుడి చేయి పడింది. శారదా పీఠంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం జ్ఞానానికి నిలయం. చూశారుగా 18 శక్తి పీఠాల సంపూర్ణ గాథ. ఈ 18 క్షేత్రాల పేర్లు స్మరించుకున్న మనసులోని కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
మరి ఈ 18 పీఠాల్లో మీరు ఏ ఏ పీఠాలను దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పురాణ రహస్యాల కోసం మన పురాణ గాథలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.